స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ లేక సంబంధాలు బాగుండాలి అంటే ఏముండాలి అనే ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుండి 31 వచనాలు మనము చదివితే ధ్యానిస్తే అక్కడ ఆదర్శ గృహిణి అనే ఒక అంశాన్ని మనం చదువుతున్నాం. అంటే ఒక స్త్రీని ఎట్లా ఆదర్శంగా తీసుకోవచ్చు, ఆదర్శం కలిగిన ఆ స్త్రీ వల్ల పిల్లలకి ఎలా దీవెనలు ఉంటాయి, దేవుని యందు భయభక్తులున్న స్త్రీ కలిగి ఉండటం వలన ఏ ఆశీర్వాదాలు అని మనం చూస్తున్నట్లయితే అక్కడ అటువంటి ఒక భార్యను పొందుకున్న భర్తకు 5 దీవెనలు మనం చూస్తున్నాం. ఆ 5 దీవెనలో మొదటి దీవెన ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె పెనిమిటి ఆమె యందు విశ్వాసం ఉంచును, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును అని మనం చూస్తున్నాం. ఒకే పదం మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. అదేమిటంటే ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. ఇది చదివినప్పుడు మనకు తేలికగా అనిపిస్తుందా, నమ్మకం ఉంచుతాడులే అని మనం చదివేసి దాన్ని వదిలేస్తూ ఉంటాం. కానీ ఆ అంశాన్ని ఈరోజు కొద్దిగా లోతుగా మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు ఆయన నమ్మకం ఉంచుతాడు, నమ్మకం ఉంచకపోతే ఏమవుతుంది, ఆ నమ్మకం ఎలా కుటుంబాన్ని కడుతుంది అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. అయితే చాలా సంబంధాలు మనం కలిగి ఉంటాం. సంబంధాలన్నిటిలో ఏ సంబంధం మనం కలిగి ఉన్న ప్రియులారా, నమ్మకము అనేది చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటుంటారు, నా బిడ్డలు నేను నమ్ముకున్నానండి, కానీ నాకు ఈ వయసు వచ్చినప్పుడు నన్ను నా బిడ్డలు వదిలేశారు. నేను చాలా నమ్మకం పెట్టుకున్నానండి, కానీ నా బిడ్డలు ఇట్లా చేశారు. నా భర్తను నేను చాలా నమ్మాను, కానీ నేను మోసపోయాను. నా భార్యను నేను నమ్మాను, మోసపోయాను. ఒకరోజు ఒక యవ్వనస్తురాలు అంటుంది, అక్క నేను ఆ వ్యక్తిని చాలా నమ్మానక్క, నేను ప్రేమించాను, కానీ ఆయన అవసరానికి నన్ను వాడుకున్నాడని నాకు తెలియదక్క, నేను మోసపోయానక్క, నేను నమ్మానక్క అని చెప్తుంటున్నప్పుడు ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు కారుతున్నాయి. ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవ సంబంధాలలో ఏ సంబంధమైనా తీసుకోండి, అది సేవ కానివ్వండి, పరిచర్య కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, తల్లిదండ్రుల సంబంధం కానివ్వండి, రక్త సంబంధికులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, నేను ఎంత నమ్మి నా తమ్ముళ్ళని చూసుకున్నాను, అందరిని చూసుకున్నాను. ఈరోజు నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, నా అక్క నన్ను మోసం చేసింది, నా చెల్లి నన్ను మోసం చేసిందని ఎంతోమంది కన్నీరు విడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మనము గుర్తించాల్సింది ఒకటేంటి అంటే, నమ్మకం అనేది ప్రతి ఒక సంబంధానికి అది పునాది. ప్రియులారా, పునాది ఎంత పటిష్టంగా ఎంత బలంగా ఉంటుందో దానికి పైగా నువ్వు ఏ భవనమైనా ఎంత ఎత్తైనా ఎంత వెడల్పైనా కడితే అది నిలబడుతుంది. పునాది పటిష్టంగా లేకపోతే, పునాది బలంగా లేకపోతే ఏ కట్టడం కూడా ఆ పునాది మీద నిలబడదు ప్రియులారా. అలాగే ప్రతి ఒక సంబంధానికి చూడండి, మన ఇంట్లో పని చేయడానికి ఎవరైనా వస్తే నమ్మకమైన వాళ్ళు కావాలండి అంటాం. నువ్వు వర్క్ ప్లేస్లో కానివ్వండి, పని చేసే దగ్గర కానివ్వండి, ఎక్కడైనా ఎవరైనా కోరుకునేది ఎవరంటే నమ్మదగిన ఒక వ్యక్తి, నమ్మదగిన ఒక మనిషి పని చేయాలి. మరి పని చేసే చోటనే నమ్మదగిన వాళ్ళు కావాల్సి వస్తే, స్నేహం చేస్తున్నప్పుడే నమ్మదగిన వాళ్ళు కావాల్సి వస్తే, మరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు జీవిత భాగస్వాముల మధ్యలో ఈ నమ్మకం లేకపోతే కుటుంబం ఎలా నిలబడుతుంది, కుటుంబం ఎలా కట్టబడుతుంది ప్రియులారా? ఇదే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం. అంటే నమ్మకం అనేది ప్రతి కుటుంబానికి ఒక పునాదిగా మార్చబడాలి. అది ఒక గ్లూ అన్నమాట. ఒక మనిషిని ఇంకొక మనిషితో ఏది కడుతుంది లాంగ్ రన్లో. ఇప్పుడు మనుషులు ఏంటంటే అవసరాలకు మనుషుల్ని వాడుకుంటారు, వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటారు. కానీ ఒక లాంగ్ రన్లో చాలా రోజులు ఒక సంబంధం నిలబడాలి అని అంటే ఒక మనిషికి ఆ బంధానికి మధ్య ఒక నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఒక గ్లూ లాగా మనిషిని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి అది సహాయపడుతుంది ప్రియులారా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆమె పెనిమిటి ఆమె అందు నమ్మకము ఉంచును అని మనం చదువుతున్నామండి. ఇంగ్లీష్లో ఏముందంటే, ద హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ ట్రస్ట్ ఇన్ హర్ అని మనం చూస్తున్నాం. అంటే హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం.
ప్రిలరా, హృదయం అనే ఒక్క మాటను మనం తీసుకుంటే హీబ్రూలో అక్కడ ఏం తెలుపబడుతుందంటే ఒక మనిషి ఆలోచన అంటే వాళ్ళ థింకింగ్, వాళ్ళ విల్ అంటే వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ చిత్తం, అలాగే ఇమోషన్స్ అంటే వాళ్ళ భావాలు మనం చూస్తున్నాం, వాళ్ళ మైండ్, వాళ్ళ మనస్సు, ఇవన్నీ కూడా హృదయం అనే ఒక పదములో ఇమిడి ఉన్నాయి ప్రియులారా. అంటే ఇమోషనల్గా అన్నిటిని కూడా ఈ హృదయం అంటే హృదయంతో నమ్మటం. ఇప్పుడు కొంతమందిని నమ్ముతున్నామండి అని నోటితో చెప్తాం, కానీ హృదయంలో మనకు నమ్మకం ఉండదు ప్రియులారా. ఇక్కడ ఆమె భర్త ఆమె యందు హృదయపూర్వకంగా అంటే కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంచుతాడు అని అంటే అర్థం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఒక షాలో రిలేషన్షిప్ కాదు. కొంతమంది ఎట్లుంటుందంటే పైన ఉంటుందండి. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీ యందు భర్తకు నమ్మకం ఉంటుందంట. ఆ నమ్మకం ఎట్లాంటిదంటే ఇట్స్ వెరీ డీప్ రూటెడ్. అది చాలా లోతుగా అంటే ఒక సోల్ లెవెల్ కాన్ఫిడెన్స్ అన్నమాట వాళ్ళకి. ప్రియులారా, ఇది భర్తకుండే ఒక గొప్ప బ్లెస్సింగ్ అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీని ఒక భర్త కలిగి ఉంటే మొట్టమొదటిగా ఆయనకి ఆమె పైన నమ్మకం ఉన్నప్పుడు హీ విల్ బి ఎట్ పీస్, ప్రశాంతంగా సమాధానంగా ఆ కుటుంబ జీవితము ముందుకెళ్తుందండి. ఇది లేనప్పుడు ప్రియులారా ఏది కూడా ముందుకెళ్ళదు. నమ్మకం లేకుంటే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఇది మన కుటుంబ జీవితాలలో, మన సంబంధాలలో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ వాటిని మనము ఎక్కువగా ఆలోచన చేయం ప్రియులారా. ఒక మనిషి మీద మనకు నమ్మకం లేకపోతే ఆ మనిషి ఏ మాట చెప్పినా ఆ మాటను మనం నమ్మం. ఇంకొకరిని అడుగుతాం, ఇంకా తెలుసుకుంటుంటాం. ఎందుకంటే ఆ మనిషి మాట మీద బేసిక్గా మనకి నమ్మకం లేదు. ఆ మనిషి మీద నమ్మకం లేకపోతే ఆ మనిషి మాట్లాడుతున్న మాటల మీద నమ్మకం లేదు, ఆ మనిషి చేస్తున్న ఏ పని మీద కూడా మనకు నమ్మకం లేదు. ఎవరైనా ఒక వ్యక్తిని మనం నమ్మకపోతే అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం నమ్మము, మనం మాట్లాడుతున్నప్పుడు మనం భయపడుతుంటాం. ఎందుకంటే ఇది వీళ్ళకి చెప్పొచ్చా చెప్పకూడదా, చెప్తే ఏమవుతుంది, ఎందుకు నమ్మకం లేదు అంటే అక్కడ ఒక భయం ఉంటుంది అన్నమాట. నమ్మకం లేని చోట ఆ సంబంధంలో ఎప్పుడూ భయం ఉంటుంది, ఎప్పుడు ఫ్రీడమ్ ఉండదు అక్కడ. అంటే ఏదైనా మనకు అనిపిస్తే చెప్పడము, షేర్ చేసుకోవడము, ఇలాంటి ఒక ఫ్రీడమ్ అక్కడ ఉండదు. కారణం ఏంటంటే అక్కడ నమ్మకం లేదు. అంటే ఆచితూచి ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు అని ఎప్పుడు వేరే వాళ్ళతో మనము డీల్ చేసినట్లే. నేను ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నంటే ఎక్కువగా వి డీల్ విత్ పీపుల్, మనుషులతో పనిచేస్తున్న చోట. అంటే బయట వాళ్ళతో మనం ఏం చేస్తామంటే ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడతాం, వాళ్ళతో మనకేంటండి అని ఎక్కడి వరకు పెట్టుకోవాలో అక్కడి వరకు మనం పెట్టుకుంటాం. కానీ ప్రియులారా, సంబంధాలలో ప్రత్యేకంగా భార్య భర్తలలో కుటుంబ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే మనం డీల్ చేయము, అవి దేవుడిచ్చిన ఒక వరం సంబంధాలు. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏముంటుందంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ భయం ఉండదు, ఓపెన్నెస్ ఉంటుంది. అంటే ఏది అమ్మో ఇది వీళ్ళకి తెలిస్తే వేరే వాళ్ళకి చెప్తారని దాచిపెట్టటము, వాళ్ళకి తెలియకుండా చేయటము, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి కుటుంబంలో అంటే నమ్మకం లేని చోట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొక వైపు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ప్రియులారా, అక్కడ ఏవైనా గొడవలు వచ్చినా కూడా ఆ గొడవలు చాలా పెద్దగా అంటే చూడండి, ప్రతి కుటుంబంలో ఇంటింటికి మట్టిపోయే అంటారు. అంటే ప్రతి కుటుంబంలో గొప్ప వాళ్ళైనా పేదవాళ్ళైనా చదువుకున్నా చదువు లేకపోయినా ఎవరైనా కానివ్వండి, అందరి కుటుంబాల్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అందరి కుటుంబంలో గొడవలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ప్రియులారా. కానీ ఎక్కడైతే ఈ నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ఉన్న చోట ఏ గొడవలు వచ్చినా ఏ ఆర్గ్యుమెంట్స్ వచ్చినా అవి వెంటనే సఖ్యపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఒకరిని ఒకరు మనుషులు నమ్ముతూ ఉంటారు. అక్కడ ఈ గొడవలు వచ్చినప్పుడు కొంతమంది విడిపోయి అంతవరకు వెళ్ళిపోతారు. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క నేను ఇన్ని రోజులు ఆయన మారతాడేమో అని ఎక్కడో ఒక చోట ఒక ఆశ ఉండే అక్క, నాకు ఇప్పుడు నమ్మకం లేదు, ఇంక ఇతను వద్దు నాకు. అంటే నమ్మకం లేదు అన్నప్పుడు అక్కడ ఆ సంబంధానికి అంతం, దట్స్ ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అండి. ఇంకా ఆ సంబంధం ముందుకు వెళ్ళడానికి ఉండదు ప్రియులారా. కనుక నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యమైనది. 1 కొరింథీ రాసిన లేఖ 13వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే ప్రేమ యొక్క అనేకమైన కోణాలని మనము అక్కడ చూస్తున్నామండి. అంటే ప్రేమలో ఏమేమి ఉంటుంది అని మనం చూస్తే ప్రియులారా,
అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే 1 కొరింథీ రాసిన లేఖ 13వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ చదివేంత టైం మనకు లేదండి. బట్ అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రేమ సహనము గలది, ప్రేమ దయగలిగినది, ప్రేమ నమ్మకమైనది అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ 4 వచనం ఇది 7వ వచనంలో ఉంటుందండి. 4 వచనం నుంచి మనం ఒక్కొక్కటిగా మనం చదివితే చాలా అంశాలు ప్రేమలో ఉంటాయి. అంటే ఒక మనిషి ప్రేమ ఉంది అని చెప్తే ఆ ప్రేమకి ఇవన్నీ గుణాలు ఉంటాయి అనమాట, ఒక చెక్ లిస్ట్ అనమాట. దాంట్లో ఫైనల్గా మనం ఏం చూస్తున్నామంటే నమ్మకము. అంటే ప్రియులరా, ప్రేమ పెరుగుతూ ఉంటున్నప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడినప్పుడు అంటే ప్రేమకు ఒక ఉన్నతమైన స్థానమే నమ్మకం. ప్రియులరా, ఒక మనిషిని నమ్ముతున్నాము అని అంటే అది ప్రేమకు మించినది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వాక్యం ఏం పలుకుతుంది అని అంటే ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచుతాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎంత ధన్యత అండి! ఈరోజు ఈ వాక్యం చూస్తున్న ప్రియ సహోదరి, ఇటువంటి ఒక నమ్మకం కలిగిన భార్యలాగా, ఒక తల్లిలాగా, ఏ సంబంధంలో నువ్వు ఉన్నా కూడా ఒక నమ్మదగిన వ్యక్తిలాగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నమ్మదగిన ఈ స్వభావము దేవుడిలో ఉందండి. ఆయన నమ్మదగిన వాడు. వాక్యం ఏమంటుంది అంటే ఎందుకు దేవుణ్ణి మనము విశ్వసించాలి అంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన మార్పు లేనివాడు. ఒక మనిషి ఊరికే మారుతున్నాడు అనుకోండి. కొంతమంది ఎట్లుంటుందంటే గంటకొక రూపం ఉంటుంది వాళ్ళ లోపల. అంటే ఒకసారి ఒకలాగుంటారు, ఒకసారి ఒకలాగుంటారు. అంటే వాళ్ళని మనము ప్రెడిక్ట్ చేయలేం. ఎప్పుడు ఎట్లుంటారో మనకు తెలియదు. అంటే వాళ్ళు మారిపోతూ ఉంటారు. అట్లా మారిపోయే మనుషులని మనం నమ్మలేకపోతాం. కానీ దేవుడు మార్పు లేనివాడు, ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినను దేవుడు నమ్మదగినవాడు అని వాక్యం పలుకుతుంది. ఇది దేవుని స్వభావం. ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే దేవుని వెంబడిస్తారో ఆ దేవుని ఈ స్వభావము దేవుని బిడ్డలలో ప్రత్యేకంగా కుటుంబ జీవితంలో భార్యకు ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఒక నమ్మకమైన వ్యక్తిలాగా నేను ఉండటానికి నాకు సహాయం చేయమని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ మనం చదువుతున్నాం, దేవుని యందు మీరు నమ్మకం ఉంచండి. ఈ వాక్యం నేను సిద్ధం చేస్తుంటున్నప్పుడు అసలు ఫెయిత్, ట్రస్ట్ ఇవి రెండు ఇంటర్చేంజ్గా బైబిల్లో వాడబడుతుంటాయి కదండి. అప్పుడు ఈ ఫెయిత్కి ట్రస్ట్కు ఉన్న వ్యత్యాసం ఏమిటి అని నేను చదువుతుంటున్నప్పుడు ప్రియులారా, అక్కడ ఒక చక్కటి మాటను నేను ధ్యానించాను. అదేంటి అంటే ఫెయిత్ అనేది ఒక బిలీవ్ సిస్టమ్. అంటే మనం నమ్ముతాం. ఫెయిత్ ఒక బిలీవ్ సిస్టమ్. ఆ బిలీవ్ సిస్టమ్ బట్టే మనం నడిపించబడతాం. ట్రస్ట్ అనేది ఒక యాక్షన్, ఒక విల్ఫుల్ చాయిస్. అంటే మనకి ఫెయిత్ ఉన్నప్పుడే ఆ ఫెయిత్ ద్వారా ట్రస్ట్ ఒక అడుగు మనము ముందుకు వేస్తాం ప్రియులారా. అంటే ఫెయిత్ కంటే ఒక లోతు, ఒక అడుగు లోతైనదే ట్రస్ట్ అని మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఈరోజు ఆమె భర్త ఆమె యందు నమ్మకముంచును అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే నరుణ్ణి నమ్ముకొనువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తా ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటుందంటే నీ పొరుగు వారిని కానీ స్నేహితుని కానీ నీ ముఖ్య స్నేహితుని కానీ నమ్మకుడు. నీ కౌగటిలో పడుకొని ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని వాక్యం తెలియజేస్తోంది. మనము ఎట్లున్నామంటే పిల్లరా, భయంకరమైన పాపలోకంలో ఉన్నాం. నమ్మకం అనేది కరువైపోతుంది. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. టీవీలో అనేకమైన వార్తలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు పిల్లల్ని తండ్రికి నమ్మేటట్టు లేదు, తల్లికి కూడా నమ్మేటట్టు లేదు. ఒక సంఘటన చూస్తున్నప్పుడు తల్లి బిడ్డల్ని చంపేసింది, 3 బిడ్డల్ని. అది లోకంలో ఎవరిని నమ్ముతారండి? తల్లి కంటే ఎవరిని నమ్మరు. ఎవరు ప్రాణం పెట్టి తల్లి బిడ్డలకు జన్మిస్తుంది. అయితే అటువంటి తల్లిని కూడా నమ్ముకోలేనట్లాంటి ఒక సిచ్యువేషన్స్లో, ఒక పరిస్థితులలో, అటువంటి భయంకరమైన పాపలోకంలో మనం ఉంటున్నామండి. అందుకే వాక్యం ఏమంటుందంటే నీ కౌగిటలో పడుకొని ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము అంటే ఏంటి? నీ భార్యను కూడా నమ్మకు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఆమె నమ్మదగిన ఆమె
కాదు ఆమె నీకేం చేస్తుందో తెలియదు అని మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు పిల్లరా, కౌగిటిలో పడుకొనున్న భార్య అంటే ఇంకా దానికన్నా క్లోజ్నెస్ ఏం లేదండి. శారీరకంగా బయట భార్య అతనితో సన్నిహితంగా ఉంది, కానీ ఆమెకు హృదయంలో చోటు లేదు. ఎలాంటి పరిస్థితి చూడండి. వాక్యం ఏం చెప్తుందంటే మీకా గ్రంథంలో, నీ కౌగిట పడుకొనున్న నీ భార్య దగ్గర కూడా నీ పెదవులకు కాపు పెట్టుకు, ఆమెను కూడా నువ్వు నమ్మకు. అంటే కౌగిటిలో భార్య ఉంది అంటే ఇంకంతకన్నా క్లోజ్నెస్ ఏమి ఉండదు కదండి. అయితే అటువంటి క్లోజ్నెస్ ఉన్నా కూడా అటువంటి భార్యకు భర్త హృదయంలో చోటు లేదు. ప్రియులరా, ఈరోజు ఎంత పెద్ద ఇల్లులున్నా, ఎన్ని మేడలున్నా, ఎన్ని మిద్దలున్నా, ఒక మనిషి హృదయంలో అది భర్తకు కానీ భార్యకు కానీ ఒక చోటు లేదంటే ఇంకా దానికన్నా దీనస్థితి ఏముంటుందండి. ఒకవైపు మనం ఏం చూస్తున్నామంటే, నరుడిని నమ్ముకోకు, నీ స్నేహితుని నమ్మకు, ముఖ్య స్నేహితుని నమ్మకు, నీ భార్యను కూడా నమ్మకు అని బైబిల్ ఒకవైపు చెప్తుంది కదా. ఇంకొక వైపు బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. ఆ నమ్మకం ఎందుకు ఉంచుతున్నాడు అని అంటే ప్రిలరా, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ గనుక ఆమె యందు ఆయన నమ్మకం ఉంచుతున్నాడు. అయితే ఈ నమ్మకం ఎందుకు ఆయన ఆమె పైన ఉంచుతున్నాడంటే ప్రిలరా, ఆమె కొంతమందికి ఎట్లుంటుంది అంటే మనుషులకు భయపడతారండి. ఏదన్నా మాట్లాడాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా సరే మనుషులకు వాళ్ళు భయపడుతుంటారు. కానీ మనుషులు లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అవన్నీ చేసేస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీకి భయం మనుషులు కాదండి. ఎందుకు భర్త ఆమెను నమ్ముతున్నాడంటే, ఆమెకు భర్తకు భయపడో, అత్తకు భయపడో, మామకు భయపడో, లోకానికి భయపడో జీవించే స్త్రీ కాదు ఈమె. ఇక్కడ మనం చదువుతున్న స్త్రీ ఆమె ఎవరికి భయపడుతుందంటే దేవుడికి మాత్రమే భయపడుతుంది. పిల్లరా, ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళపైన ఏ నిఘా అవసరం లేదు, ఏ కాపు అవసరం లేదు, ఎవ్వరు వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. మనుషులున్నా మనుషులు లేకపోయినా ఎక్కడైనా సరే వాళ్ళు ఒకేలా ఉంటారండి. అదే భర్తకు ఆమె మీదున్న ఒక నమ్మకం. పిల్లరా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుంది అంటే, సత్యవర్తనుడు భద్రముగా బ్రతుకును, కానీ కుటిలవర్తనుడు విరోధికి దొరికిపోవును అని మనం చూస్తున్నాం. చూడండి, ఈ లోకంలో ఎవ్వరు మనుషులు మనం నమ్మినా నమ్మకపోయినా భర్త భార్యను నమ్మాలి, భార్య భర్తను నమ్మాలి. అప్పుడే ఆ కుటుంబ జీవితంలో సమాధానం ఉంటుంది ప్రియులరా. ఇది లేనప్పుడు నీకు ఏమున్నా సమాధానం ఉండదు. నేను సేవలోకి వచ్చినప్పుడు చూడండి, సేవ చేయాలంటే స్త్రీలు అంత ఆషామాషి కాదు. ఇది బయట ఉద్యోగం చేస్తున్నా సరే చాలామంది అనుకుంటుంటారు ఏమనంటే, మేము ఉద్యోగం చేసే చోటనే ఇలా మమ్మల్ని మనుషులు చిన్న చూపు చూస్తారు, లేనిపోని నిందలేస్తారు, ఎవరితోనైనా మాట్లాడితే లేనిపోని మాటలు మాట్లాడతారు అని అనుకుంటారు కదండి. సేవా జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి ప్రియులారా. అయితే మనుషులు ఇలా మాట్లాడుతున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, ఇవన్నీ వింటున్నప్పుడు ఒకరోజు నేను ఏడుస్తున్నప్పుడు నా భర్త ఏం చెప్పాడో తెలుసా? బాను, దేవుడు నిన్ను తన సేవకు పిలిచాడు. మనుషులు ఎవరు మాట్లాడుకున్నా ఎవరి కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను నమ్మాను కదా, నువ్వెందుకు ఎవరి కోసం ఏడుస్తున్నావు? నువ్వు సేవ చేయాలి, దేవుడి కోసం నువ్వు నిలబడాలి అని చెప్పి నా భర్త చెప్పిన ఆ మాట, నా భర్తకు నా పైన ఉన్న ఆ నమ్మకం ప్రియులరా సేవలో నన్ను ముందుకు వెళ్ళేటట్లు చేసింది. ఏలూరు డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్లో అక్కడ ఇంటర్సెషన్ చేస్తూ సేవ నడిపిస్తూ ఆ రిట్రీట్ సెంటర్ కట్టడానికి నేను పని చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులరా, నేను చాలా దూరం వచ్చి నేను పని చేస్తున్నప్పుడు నన్ను ఏది నడిపిస్తుంది అంటే, నా భర్త నన్ను నమ్మాడు కదా, నా బిడ్డలు నా కోసం త్యాగం చేశారు కదా, ఆ నమ్మకం నేను నిలబెట్టాలి, నేను కష్టపడి పని చేయాలి, దేవుడి కోసం నేను నిలబడాలి అనే ఆ నమ్మకం, నేను నీ అందు నమ్మకం ఉంచాను అని చెప్పి నా భర్త చెప్పిన ఆ మాట నన్ను ముందుకు వెళ్ళటానికి అది నన్ను మోటివేట్ చేస్తుంది పిల్లరా. ఈరోజు వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును అంటే 6 విధాలుగా భర్త ఆమెను నమ్ముతున్నాడు పిల్లరా. మొదటిగా పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా అని మనం చూస్తున్నాం. అంటే నిజాయితీ, ఆమెలో ఉన్న నిజాయితీని ఆయన నమ్ముతున్నాడు. అదే సామెతల గ్రంథం 10:9లో మనం చూస్తే పిల్లరా, యథార్థవంతుడు నిర్భయంగా ప్రవర్తించును అని వాక్యం పలుకుతుంది. నిర్భయంగా అంటే ముందొకటి వెనకల ఒకటి కాకుండా నిజాయితీగా ముందు వెనకల కూడా ఒకేలాగా ఆ వ్యక్తి ఉంటాడనమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ నిర్భయంగా ఉంటుంది అని మనం వాక్యంలో చూస్తున్నాం.
అందుకనే ఆమె భర్త ఆమెను వ్యక్తిగతంగా నమ్ముతాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, కొద్ది వాటి యందు నమ్మకముగా ఉండువాడు గొప్పవాటి యందు ఎక్కువ ఉన్న వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు అని మనం చదువుతున్నామండి. అంటే చిన్న చిన్న వాటిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఎక్కువ వాటిలో కూడా నమ్మకంగా ఉంటారు. చిన్న వాటిలో నమ్మకంగా లేని వాళ్ళు పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉండలేరు అని బైబిల్ చెప్తా ఉందండి. చిన్న చిన్న వాటిలో ఎవరైతే నమ్మకత్వంగా ఉంటారో పిల్లరా, వాళ్ళపైన అంటే నమ్మకం అనేది ఒక కొండలాగా ఒక రోజు అది వచ్చేదండి. నమ్మకం అనేది ఒక మనిషిని అంటే కాన్స్టెంట్గా అది బిల్డ్ అవుతుంటుంది. ఒక్కొక్క పరిస్థితి అంటే నమ్మకం అనేది మనం సంపాదించాలి. ఒక్కొక్క పని ఇచ్చినప్పుడు, ఒక్కొక్క పని మనం చేస్తున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తితో మనము ఉంటున్నప్పుడు వాళ్ళు అంటే ఆ నమ్మకం కట్టబడుతుంది కొద్ది కొద్దిగా. కనుక ఈ భర్త ఆమెను ఎలా నమ్ముతున్నాడంటే వ్యక్తిగతంగా ఆమెను నమ్ముతున్నాడు. ఎందుకంటే చిన్న చిన్న వాటిలో కూడా భార్య నమ్మకంగా ఉంది కనుక వ్యక్తిగతంగా భర్త ఆమెను నమ్ముతున్నాడు. బైబిల్లో కూడా కొంతమంది అన్ఫెయిత్ఫుల్ భార్యలను మనం చూస్తున్నాం. అంటే దేవుడికి అలాగే భర్తలకి ద్రోహం చేసి మోసం చేసిన భార్యలను చూస్తున్నాం. గోమర అనే మనం చూస్తే పిల్లరా, ఈమె హోషియా ప్రవక్త ఒక భార్య. ఆమె వ్యభిచారం చేసే ఒక స్త్రీ, కానీ ఆమెకు ఒక మంచి జీవితం ఇవ్వబడ్డది. ఒక ప్రవక్త వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటే ఇంకా ఆమెకేం కావాలండి? అయినా సరే ఆ మంచి జీవితం అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అంత మంచి భర్త ఉన్నా కూడా పిల్లరా మళ్ళీ ఆమె వ్యభిచారం చేయటానికి పురుషుల్ని వెతుకుతూ తిరుగుతుంది. ఈరోజు పిల్లరా లోకంలో జరుగుతున్నది ఇదే. వాక్యం ఏమంటుందంటే భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. ఇంకొక సంఘటన మనం చూస్తున్నాం. పోతీఫర్ భార్య భర్త ఇంట్లో లేనప్పుడు యోసేపు పైన ఆమె కన్ను వేసి యోసేపును పాపం చేయడానికి పిలిచింది. నా భర్త లేడు కదా, పాపం చేయమన్నది. ఆయన ఒప్పుకోనప్పుడు ఆయన పైన నిందలు వేసి దుర్మార్గురాలుగా దుష్టురాలుగా బైబిల్లో అనేక మందికి హెచ్చరికగా ఆమె నిలిచిపోయింది. పిల్లరా ఈరోజు అనేకమైన సంఘటనలు ఇలా మనం చూస్తున్నాం. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా నమ్మలేని అంటే ఆ ఆడవాళ్ళని నమ్మే ఒక స్థితి లేకుండా ఆడవాళ్ళు మారిపోతున్నారంటే ఎంత దారుణం ప్రియులరా. కానీ ఇక్కడ ఈ ఆదర్శవంతమైన స్త్రీని మనం చూస్తుంటున్నప్పుడు ఆమె యందు భర్త నమ్మదగిన వాడుగా ఉంటాడంట. అంటే ఆమెని ఆయన నమ్ముతాడు కాబట్టి ఆయన సమాధానంతో ఉంటాడు. మీరు చూడండి, నమ్మకం లేకపోతే ఒక మనిషి పైన బ్రతకడం కష్టమండి. ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ తిన్నా, ఎక్కడ లేచినా, ఎక్కడ కూర్చున్నా ఈ అనుమానము మనిషిని చెక్కకు పట్టిన పురుగులాగా చెదలులాగా లోపల 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 అది మనిషిని తినేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుందండి. కానీ నమ్మకమున్న భార్య దొరికితే భర్త ఎంత ప్రశాంతంగా సమాధానంగా ఉంటాడండి. అందుకే సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము 18-20 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ వ్యభిచారానికి పిలుస్తుంది మనుషుల్ని. ఇదిగో నా భర్త వ్యాపారానికి వెళ్ళాడు, ఈ రాత్రికి ఆయన రాడు, నువ్వు రమ్మని చెప్పి అనేక మంది యవనస్తుల్ని ఆహ్వానించటం మనము ఈ వచనంలో మనం చూస్తున్నాం. పిల్లరా సంసోను బలవంతుడు, కానీ దెలీలను నమ్మాడండి. ఆమె ఏం చేసిందండి? మోసం చేసింది. ఈరోజు చాలామంది యవనస్తులు మోసం చేసే వాళ్ళని నమ్ముతున్నారు. ప్రేమించి వాళ్ళ మోసం చేసినప్పుడు చచ్చిపోతున్నారు, తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. ఎంతోమంది యవనస్తురాళ్ళు ఇతరులను నమ్మి పిల్లరా వాళ్ళ జీవితాన్ని కోల్పోయి వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఆ జ్ఞాపకాలతో బ్రతకలేక చావలేక బ్రతుకుతున్నారు. ప్రియబిడ్డ, దేవుణ్ణిలో ఉంటే ఈ నమ్మదగిన తనం, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ స్త్రీలో మొదటిగా మనం ఏం చేస్తున్నామండి? వ్యక్తిగతంగా భర్త ఆమెను నమ్ముతాడు. రెండోదిగా లైంగికంగా అంటే నా భార్య ఎక్కడున్నా ఎక్కడ పని చేసినా ఏం చేసినా నా భార్య తప్పు చెయ్యదు అని భార్య యందు ఒక నమ్మకము భర్త కలిగి ఉంటాడు అని మనం చూస్తున్నాం. మూడోదిగా పిల్లరా ఆధ్యాత్మికంగా భర్త భార్యని నమ్మాలి. భర్త ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు, భర్త వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, భర్త ప్రయాణం చేస్తున్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేసే భార్యల్ని కలిగి ఉండడం, తల్లులను కలిగి ఉండడం ఎంత అదృష్టం అండి. ఉదయం లేచి భర్త కోసం చేతులెత్తుతుంటే, ఉదయం లేచి బిడ్డల కోసం చేతులెత్తుతుంటే ఇంకా భర్తకి ఏం కావాలండి? పిల్లలు ఏం చెప్తారో తెలుసా? మేము ఎగ్జామ్కి వెళ్తే మా అమ్మ మా కోసం ప్రేయర్ చేస్తుంది. నమ్మకం.
భర్త దేనికైనా వెళ్తే ఈరోజు ఇది జరిగింది, దీని వెనుక నా భార్య ప్రార్థన చేసింది, నమ్మకం. నేనున్నా లేకపోయినా చాలా కుటుంబాలలో భర్త ప్రార్థనా పరులాగా ఉండరు, కొంతమంది చర్చకు కూడా రాదు, కానీ భార్య వారి కొరకు ఉదయకాలమే లేచి ఆ కుటుంబం కోసము చేతులెత్తుతుంది. కనుకనే అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి పిల్లలు. అంటే ఆధ్యాత్మికంగా నా కుటుంబాన్ని నా భార్య నడిపించగలుగుతుంది అనే ఒక నమ్మకం. నాలుగవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, డొమెస్టికల్లీ అంటే గృహ సంబంధమైన అని మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ రాసిన లేఖ 11వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు కాదు అని మనం చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, పిల్లరా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనక ఆయనకు సాటి అయిన సహాయాన్ని, ఒక సహకారాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఒక సహకారాన్ని ఇచ్చాడండి. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, యవ్వన స్త్రీలు భయభక్తులు కలిగిన వారై, స్వస్థ బుద్ధి కలిగిన వారై, బిడ్డలని ప్రేమిస్తూ ఇంటిని చక్కబెట్టుకునేవారుగా, అంటే చక్కటి గృహ నిర్వాహకులుగా ఉండాలి అని వాక్యం పలుకుతోంది. అంటే ఒక ఇంటిని, పురుషుడి కొరకే స్త్రీ అంటే ఒక స్త్రీ తన తల్లిదండ్రుల్ని, తన ఇంటి పేరుని అన్నిటిని వదిలిపెట్టి భర్త కుటుంబంలోకి ఆమె వస్తుంది. వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని ఆమె చేతిలోకి అప్పచెప్పబడినప్పుడు ఆ కుటుంబాన్ని నడిపించే ఒక బాధ్యత దేవుడు భార్యకి ఇచ్చాడు ప్రియులరా. దాన్ని భార్య గృహ నిర్వాహకురాలుగా ఉండాలి. అంటే ఇల్లు దిద్దుకోవటము అని అక్కడ మనం మాట చదువుతున్నామండి. చక్కగా ఇంటిని దిద్దుకుని వాళ్ళు అలా చక్కబెట్టే స్త్రీగా భార్య ఉంటున్నప్పుడు ఆ భార్య యందు భర్త నమ్మకం కలిగి ఉంటాడు. ఐదవదిగా మనం చూస్తే పిల్లరా, ఆర్థికంగా అని మనం చూస్తున్నాం. ఎందుకు ఆర్థికంగా అని మనం చూస్తే, ఈ రోజుల్లాగా స్త్రీలు ఆ రోజుల్లాగా పనిచేసే వాళ్ళు కాదండి. వాళ్ళ ఇంట్లో ఉండి ఇంటిని చూసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ ఆర్థికంగా అంటే భార్య వెళ్ళి కష్టపడి పని చేయాలి. ఇక్కడ 2 డివిజన్స్, 2 గ్రూపులు చూస్తున్నాం. ఒకటి పని చేసేవాళ్ళు, రెండోదిగా ఇంట్లోనే ఉండి భర్త సంపాదించిన దాన్ని, లేకపోతే భర్తకి ఏదైనా వ్యాపారం ఉందో, లేకపోతే భర్తకు వచ్చిన ధనాన్నో దేన్నో వాళ్ళు నడిపించటం. ఈ 2గా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఏదైనా సరే ఆర్థికంగా ఒక స్త్రీ ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే ప్రియులారా, భర్తకు వచ్చేది తక్కువ, భార్య ఖర్చు పెట్టేది ఎక్కువ. ఒకరోజు ఒక సహోదరుడు చెప్తున్నాడు, అక్క పెళ్ళి అని ఇల్లు కట్టాలని నా భార్య చేసిన అప్పులు నేను కట్టలేకపోతున్నా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. అంటే పిల్లరా, ఆర్థికంగా ఒక ప్లాన్ స్త్రీకి లేకపోతే ఆ కుటుంబం కట్టబడదండి. చాలాసార్లు మనం ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు విన్నాం, మా నాన్నకు వచ్చి తక్కువ జీతమైనా సరే మా మమ్మీ దానిలో కొద్దిగా దాచిపెట్టి ఆ దాచిపెట్టిన దాన్నే అన్ని సర్దుతూ ఉంటుంది అని చెప్తుండడం మనం విన్నామండి. పిల్లరా, ఇది కుటుంబాన్ని నడిపించటానికి ఒక పొదుపు. ఈ రోజుల్లో ఏంటి తెలుసా అండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతుంటారు. వాక్యం ఏమంటుందంటే, భర్త సంపాదించింది ఏదైనా సరే అది వ్యర్థంగా ఖర్చు పెట్టే ఒక గుణం భార్యకి ఎప్పుడు ఉండకూడదు. అట్లుంది అంటే ఆ కుటుంబం ఎప్పుడు నిలబడదు ప్రియులారా. ఇదే 5వదిగా. 6వదిగా ముఖ్యమైనదిగా మనం ఏం చూస్తున్నామంటే, సాంఘికంగా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటము వంటిది, కానీ మగనికి అపఖ్యాతి తెచ్చినది అతనికి ఎముకలకు కుళ్ళు వంటిది అని మనం చూస్తున్నాం. ఒక యోగ్యురాలైన భార్య భర్తకు కిరీటం అంట, అంటే భర్తకు మంచి పేరు తీసుకొస్తుందంట. కానీ భర్తకు అపఖ్యాతి తీసుకొచ్చే స్త్రీ ఎముకలకు పట్టిన కుళ్ళంట. యాక్చువల్గా ఎముకలు కుళ్ళిపోవటానికి అంత ఈజీగా కుళ్ళవండి. కానీ ఇటువంటి ఒక స్త్రీ ఎట్లాంటిదంటే, ఎముకలకే కుళ్ళు పడితే ఎట్లుంటుందో చూడండి. ఎవరైనా సమాధి చేసినా కూడా ఆ ఎముకలు అవన్నీ అట్లాగే ఉంటాయి. సాధారణంగా ఎముకలు పాడవో, కానీ ఎముకలకు కూడా కుళ్ళు పట్టేసిందంటే ఇంకెంత ఘోరమో ఆలోచించండి. అట్లాంటి ఒక స్త్రీగా ఉండకూడదు అని వాక్యము పలుకుతోంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. ఇది చదువుతున్నప్పుడే భయం వేస్తుందండి. ఆపదలో నమ్మకూడని వారి మీద ఆధారపడుట పిప్పి పన్నుతో నమలుట వంటిది, కుంటి కాలుతో నడుచుట వంటిది అని మనం చూస్తున్నాం. నమ్మకూడని వాళ్ళపైన ఆధారపడ్డం. ఇక్కడ ఎవరి గురించి మనం చదువుతున్నామండి? భార్య గురించి.
ఒకవేళ భార్య నమ్మదగినది కాకపోతే భార్య మీద ఆధారపడి తన ఆస్తిని, తన బిడ్డలని, తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని భర్త భార్య మీద పెడితే ఎట్లుంటుందంటే పిప్పి పన్నుతో నమలడం అంటే పన్ను నొప్పి కంటే భయంకరం ఏమి ఉండదండి. ఇలా కదిపామంటే ఇంకా చచ్చిపోతాం అన్నంత పన్ను నొప్పి వస్తుంది. అంటే పిప్పి పన్నుతో అన్నము తింటే ఇలా మనం కదపలేం కదా, అలా ఉంటుందంట కుటుంబ జీవితం. కుంటి కాలుతో, కాలు విరిగిపోయినప్పుడు అడుగు తీసి కూడా అడుగు వేయలేం, అంటే ముందుకు వెళ్ళలేం, మనం ఏం చేయలేం. అటువంటి నమ్మకం లేని భార్య ఎటువంటిదంటే పిప్పి పన్నుతో నములుట వంటిది, కుంటి కాలుతో నడుచుట వంటిది అని మనం చూస్తున్నాం. ఎంత ఘోరం అండి. అది ఎముకలకు పట్టిన కుళ్ళు వంటిది అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియబిడ్డ, అంటే ఈ 6 విధాలుగా భర్త భార్యని నమ్ముతాడంట. ఎప్పుడు? ఆమె దేవునిలో ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఈరోజు ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రియబిడ్డ, నువ్వు నమ్మదగిన ఒక భార్యలా ఉన్నావా? నమ్మదగిన ఒక తల్లిలా ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేస్తుంటే నమ్మదగిన ఒక వ్యక్తిలా ఉన్నావా? నమ్మకమైన వాడు దీవెనలు బడియును అని వాక్యం పలుకుతుంది. నమ్మకం కంటే మించినది ఏం లేదండి. ఆ నమ్మకం సంపాదించుకోవటమే చాలా కష్టం, దాన్ని పోగొట్టుకోవటం తేలిక ప్రియులారా. ఈరోజు సంపాదించుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నమ్మకంలో ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ముందు కూడా భలా నమ్మకమైన నా మంచి దాసుడా దాసురాలా అని ఆయన ముందు నిలబడేవారుగా మనం ఉండాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకు వందనాలయ్యా. నీలో ఉన్న నమ్మకత్వాన్ని ప్రభా ప్రతి భార్యకు మీరు దయచేసి నాయన అయ్యా, నమ్మకత్వంలో కుటుంబాన్ని కట్టుకోవటానికి, జ్ఞానముతో కృపతో కుటుంబాన్ని కట్టుకోవటానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.